భవత్ మీడియాకి స్వాగతం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని, దేనికి భారత ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఐ రాష్ట్ర నాయకులు పార్వతలు అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత ప్రభుత్వం తటస్థత వైఖరి వినడానికి తన స్నేహితుడైన ట్రంప్ను ప్రశ్నించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్యాస్ ధరలు అధికం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సిపిఐ పార్టీ దీనికి వ్యతిరేకిస్తూ శంషాబాద్ ధర్నాకు దిగారు. రోడ్డును అడ్డగించడంతో శంషాబాద్ పోలీసులు సిపిఐ రాష్ట్ర నాయకుడు పానుగంటి పర్వతాలను కార్యకర్తలు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ యాదగిరి, శంషాబాద్ మండల కార్యదర్శి యాదగిరి, ఏఐటియుసి మండల కార్యదర్శి గిలకరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకుడు శ్రీను, ఏఐటియుసి నాయకుడు ప్రవీణ్ కుమార్ గౌడ్, నరేష్ నాయక్, కార్మిక సంఘ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు శంషాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో నర్రగిరి శంషాబాద్ మండల కార్యదర్శి అధ్యక్షన ఈ నిరసన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇరాన్పై గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని ప్రకటించి పెద్ద ఎత్తున దాడిని నిర్వహిస్తూ ఉన్నది. ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత యుద్ధం వల్ల మనకేమి నష్టమని చాలా మంది అనుకోవచ్చు.
కమ్యూనిస్టుల మీద ఒక అపవాదం ఏముందంటే రష్యాలో వర్షం పడితే ఇండియాలో గొడుగు పడతారు కమ్యూనిస్టులు అని అపవాదం ఉంది. ఈరోజు ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే దాడి చేస్తే అది ఇండియాలో ఉన్న ఇక్కడ సాధారణ పౌరులకు ఏమి నష్టం అని చెప్పి ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడ్డది, అట్లాగే ఇంధన కొరత ఏర్పడ్డది. పెట్రోల్ బంకులలో డీజిల్ దొరకడం లేదు, పెట్రోల్ కూడా కొరత ఏర్పడ్డది, అట్లాగే గ్యాస్ కొరత ఏర్పడ్డది. ఒకప్పుడు వారంలో ఇంటికి వచ్చి గ్యాస్ ఈరోజు 25 రోజుల నుండి 45 రోజులకు వస్తుందని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నది. అంటే తీవ్రమైన గ్యాస్ కొరత ఎందుకు ఏర్పడ్డదంటే అది యుద్ధం వల్ల. అంటే ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేయడం ద్వారా ఈరోజు ఆయిల్ నిక్షేపాలున్న అరబ్ కంట్రీస్ ద్వారానే ప్రపంచ దేశాలకు ఇంధనం సప్లై అవుతుంది. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా లేదంటే ఇంధనం దొరకకపోయినా అది ఈరోజు గల్ఫ్ కంట్రీల మీద ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్లనే ఈరోజు ఈ కొరత ఏర్పడ్డది. కాబట్టి ఇండియాలో ఉన్న చాలా హోటల్స్ మూతపడుతున్నాయి, అట్లాగే రెస్టారెంట్లు మూతలు పడుతున్నాయి, అట్లాగే మన లాడ్జీలు మూతలు పడుతున్నాయి. మొత్తం కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అవుతున్నది. ఎందుకు ఈ చిన్నాభిన్నం కావడానికి కారణం అంటే ఈరోజు ఇరాన్ పైన ఇజ్రాయిల్ పాశవికంగా దాడి చేయడమే కారణం. కాబట్టి భారత ప్రభుత్వం తటస్థ వైఖరి తీసుకుంటున్నది. తటస్థ వైఖరి తీసుకోకుండా ఈరోజు ప్రపంచ శాంతిని కోరుకునే ప్రపంచ శాంతి కార్మికులు తక్షణమే ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న ఏకపక్ష దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఒక తీర్మానం చేసి ఈరోజు అమెరికాకు పంపాలి, భద్రతా మండలికి ఐక్యరాజ్య సమితికి పంపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ దేశంలో యుద్ధం జరిగినా అది ఆ దేశం వరకే పరిమితంగా ఉండదు. ఎందుకంటే రకరకాలుగా ఈరోజు దిగుమతులు ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా ఏర్పడ్డది ప్రపంచం. కాబట్టి గ్లోబల్ ప్రపంచంలో ఏ మూలకి ఏ దాడి జరిగినా మొత్తం ఇంపాక్ట్ దాని ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. కాబట్టి ఈరోజు ఈ యుద్ధం అనేది 2 దేశాల పరిమితంగా కాకుండా ఈరోజు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉంటున్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అదే జరిగితే ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా రాజకీయంగా మొత్తం కుదేలయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు దినదిన వేతనాలతో గడుపుకునే సాధారణ బడుగు జీవులు ఈరోజు గ్యాస్ కొరత ఏర్పడి ఉద్యోగాలు దొరకక అట్లాగే ఉపాధి దెబ్బతీస్తే ఈరోజు భారత ప్రజలకు పరిస్థితి ఏందని చెప్పి కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. కాబట్టి యుద్ధం వల్ల ఉపాధి పోతుంది, యుద్ధం వల్ల మనకు ధరలు పెరుగుతాయి, యుద్ధం వల్ల అన్ని సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది, నిత్యావసర వస్తువుల డిమాండ్ రెగ్యులర్ గా ఉంటుంది, ఇంధనం డిమాండ్ రెగ్యులర్ గా ఉంటుంది. డిమాండ్ ఉంటుంది, సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ధరలు పెరుగుతున్నాయి, మన ఉద్యోగాలు తగ్గుతున్నాయి. తద్వారా ఏమైతుందంటే మనిషి బతికే పరిస్థితి ఈరోజు దుర్భరంగా మారుతుంది. కాబట్టి ఇట్లాంటి దుస్థితిలో తక్షణమే యుద్ధాన్ని ఆపాలి. యుద్ధాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం తక్షణమే అమెరికా మీద అట్లాగే ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తేవాలి. అవసరం అనుకుంటే అమెరికా ఇజ్రాయెల్ నుండి మన దేశానికి వస్తున్న వివిధ వస్తువులను బ్యాన్ చేయాలి, అవసరం ఉంటే ఆంక్షలు పెట్టాలి. తద్వారా ఈ యుద్ధాన్ని ఆపడానికి మనందరం కూడా సిద్ధం కావాలని చెప్పి యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి ముద్దు అని చెప్పి కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి యుద్ధాల వల్ల మనుషుల ప్రాణాలే కాదు ఆస్తుల నష్టం జరుగుతుంది తప్పితే దానివల్ల ఏం ఉండదు. ఆధిపత్యం కోసం జరిగే ఈ యుద్ధం అనేది అమెరికాకు లాభం తప్ప ఇండియాకి ఎలాంటి లాభం లేదు. తక్షణమే యుద్ధం ఆపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల పార్టీ కార్యదర్శి నల్లగిరికి అట్లాగే జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు ఆర్ యాదగిరి అన్నకు ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి కార్యకర్తకు నాయకులకు విప్లవ శుభాకాంక్షలు